పల్నాడు జిల్లా వినుకొండలో పోలీసులు మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీని అరెస్ట్ చేశారు. వజ్రాల వీరేంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన వినుకొండ సీఐ ప్రభాకర్ రావు బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి 27 లక్షల విలువైన 7.257 కేజీల వెండి వస్తువులు, బంగారు నగలు, 1.70 లక్షల నగదుతో పాటు దొంగతనానికి వాడిన బైక్, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు. సిఐ గారు వాళ్ళ సిబ్బంది అత్యంత చాకచక్యంగా సుమారు 27 లక్షల వర్తున్నటువంటి బంగారము, వెండి మరియు నగదు రికవరీ చేయడం జరిగింది. ఈ అంతరాష్ట్ర గజ దొంగ యొక్క పేరు షేక్ రఫీ ఎలియాస్ పొట్టి రఫీ. ఇతను వయసు 45 ఏళ్ళు ఉంటాయి. ఇతను యాక్చువల్ గా వినుకొండ, అయితే ఖమ్మం అక్కడ ఇక్కడ ఉంటా మొత్తం రాష్ట్రం మొత్తం నేరాలు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 25 నేరాలు చేశాడు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మీకు తెలుసు 22వ తారీఖు, పోయిన నెల 22వ తారీఖు మన బంగారం కొట్ల సందులో మెయిన్ బజార్ లో వీక్షిత జ్యువెలర్స్ లో పైనుంచి కన్నం చేసి లోపలికి వెళ్ళి ఈ కనిపించేటువంటి 7 కేజీల వెండిని తస్కరించి వెళ్ళాడు. దాన్ని మొత్తం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. అలాగే అద్దంకికి సంబంధించి, మదనపల్లికి సంబంధించి, గిద్దలూరుకు సంబంధించి కూడా కొన్ని అతను కన్ఫెస్ చేసిన దాని మీద అద్దంకి సంబంధించి ఒక 1 lakh క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అలాగే కనబడే పోగులు అవి కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఒక ఆటో, ఒక బుల్లెట్ కూడా బయట ఉన్నవి, అవి కూడా పొజిషన్ లో రికవరీ చేయడం జరిగింది. ఇదే విధంగా మదనపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక ఇథియోస్ కారు కూడా రికవరీ ఉంది ఇతని దగ్గర. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇతను ఇదే విధంగా చట్టాన్ని అపహాస్యం చేస్తూ దొరికినప్పుడల్లా 3 నెలలు 6 నెలలు జైల్లో ఉండటం, బయటకు రావడం, మరలా నేరాలు చేయడానికి అలవాటు పడ్డాడు.